వెల్కమ్ టు పెన్ పాయింట్. మనం చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది, పద్ధతి మారింది, పరిపాలన పరిస్థితులు కూడా పూర్తి స్థాయిలో మారిపోయాయి. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం తను మొదటి నుంచి చెప్తున్నారు అమరావతి మాత్రమే ఏకైక రాజధాని, ఆ రాజధాని డెవలప్ చేయడం కానివ్వండి, దాన్ని పూర్తి స్థాయిలో నిర్మించి సామాన్యులందరూ అందుబాటులో తీసుకురావడంతో పాటు దానికోసం ఎవరైతే త్యాగం చేశారో రైతులకు సంబంధించిన అన్ని రకాల బెనిఫిట్స్ ఇవ్వడమే మా ప్రధాన లక్ష్యం అని కూడా వాళ్ళు చెబుతూ దానికి అనుగుణంగానే ఒక్కొక్క స్టెప్ ముందు పడుతున్న నేపథ్యం మనం చూస్తున్నాం. అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించి మోదీ ఇక్కడికి వచ్చి శంకుస్థాపన మరొకసారి చేసిన తర్వాత, రీస్టార్ట్ చేసిన తర్వాత ఆ రీస్టార్ట్ జెట్ స్పీడ్లో వెళ్తుంది అనేది మనకు అర్థమవుతుంది. ఎప్పటికప్పుడు అవకాశం ఉన్న ప్రతి దగ్గర నుంచి కూడా నిధుల సమీకరణ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా దానికి అనుగుణంగానే రెస్పాండ్ అవుతున్న నేపథ్యంలో కొద్దిమంది రైతుల నుంచి కొన్ని అభ్యంతరాలు వినిపిస్తూ వచ్చాయి. రిటర్నబుల్ ఏవైతే ల్యాండ్కి సంబంధించిన అంశం ఉందో అది చాలా రోజుల నుంచి కూడా పెండింగ్లో ఉంది. అంతేకాకుండా అమరావతికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ సంబంధించిన అంశాన్ని కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వేలాది మంది రైతులు వేలాది ఎకరాల స్థలాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ల్యాండ్ పూలింగ్లో ఇవ్వడము, ఇప్పుడు అది సరిపోదన్నట్టు మరి కాస్త ల్యాండ్ పూలింగ్కి సంబంధించిన అంశం కూడా మరొకసారి తెరపైకి వచ్చిన నేపథ్యంలో దాని మీద కూడా ఓవైపు డిస్కషన్ జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడికి ఇవాళ కూడా మనం చూసాము 21 అంటే చాలా పిఎస్యు బ్యాంక్స్ కానివ్వండి, ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధించిన బిల్డింగ్లు ఇవాళ భూమి పూజ జరుపుకున్న నేపథ్యంలో అభివృద్ధి అన్నది ఖచ్చితంగా జెట్ స్పీడ్లో ముందుకు వెళ్తుంది అన్న దాంట్లో ఎలాంటి అనుమానం లేని నేపథ్యంలో నిన్న చంద్రబాబు నాయుడు చేసిన కొన్ని వ్యాఖ్యలు మాత్రం ఖచ్చితంగా ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తున్నాయి. అభివృద్ధి కట్టుబడి ఉన్నామనడంతో పాటు ఆ అభివృద్ధి జరుగుతున్న దాంట్లో భాగస్వాములైన మీరు దాని ఫలాలు తీసుకోవడంలో కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుకున్న పద్ధతి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన అంశం. ముఖ్యంగా రిటర్నబుల్ ప్లాట్స్కి సంబంధించి వాటిని చాలామంది ఇప్పటికీ అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. వాటిని అమ్ముకోవద్దండి, కొద్ది రోజుల పాటు ఆగి అభివృద్ధి అనేది ఒక లైన్లోకి వచ్చిన తర్వాత దాని రేట్లు చాలా ఇంతలు పెరిగేంత అవకాశం ఉంది. కాబట్టి వాటిని మీరే ఉంచుకోండి, అమ్ముకొని మీరు నష్టపోవద్దనే విధంగా కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దీని గురించి కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో మనతో పాటు ఒక గెస్ట్ ఉన్నారు, అమరావతి జేఏసీ బాలకోటయ్య గారు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నేను చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు కానివ్వండి, దానికి అనుగుణంగా జరుగుతున్న పరిణామాలు కానివ్వండి. బాలకోటయ్య గారు నమస్తే. నమస్తే సార్. చూస్తున్నాం మనం ఇప్పుడు ఏదైతే మనము అమరావతి అన్నది ప్రభుత్వం మారిన తర్వాత, పరిపాలన ఆలోచన విధానం మారిన తర్వాత జెట్ స్పీడ్లో ముందుకు వెళ్తుంది అనేది మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో కేవలం అభివృద్ధిలోనే కాదు, దానివల్ల వచ్చే ఫలాల్లో కూడా మీరు భాగస్వాములు అవ్వాలని చెప్పి నేను చంద్రబాబు నాయుడు మాటలు ఎలా చూడాలంటారు? దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న విశ్లేషణ ఏంటి? ధన్యవాదాలు తమకి, తమ ఛానల్కి. ఈ రోజున నిన్న జరిగిన రైతులతో జరిగిన లేదా ప్రజాప్రతినిధులతో జరిగిన అమరావతి మీటింగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటన, రెండో దశ భూ సమీకరణ తప్పనిసరి, ఇప్పుడు మీరు పెట్టినట్టుగా అమరావతి 2.0 అనే ఈ మాట పెద్ద ఎత్తున ఒక చర్చగాను, మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళని పిలిచి అడగాల్సిన సందర్భంగాను ఉంది. అంటే మీ ద్వారా రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకి అటు రాజధాని రైతులకి లేదా ఈ 2.0 అంటే అమరావతికి రెండో విడత భూ సమీకరణ మీద చాలా ఆందోళనలో సందేహాలు, అతిశయోక్తులు మాట్లాడే వ్యక్తులకు కూడా ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా 2 ప్రజా రాజధాని అమరావతి ఉద్యమంలో 1631 రోజులు భాగస్వామ్యం కలిగిన ఒక దళిత కులాలకు సంబంధించిన ఉద్యమ నాయకుడిగా కర్తవ్యంగా చెప్పాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది. అవును, 2 మాటలు చెప్తాను సార్. ఒకటి అమరావతి అంటే రాజధాని, 2 అమరావతిలో అభివృద్ధి అంటే రాజధానిలో అభివృద్ధి. అమరావతి ఆల్రెడీ 8 ఏళ్ల క్రితమే నిర్మితం అయ్యింది. అంటే రాజధాని అంటే అర్థం ఏమిటి? మీ దృష్టిలో కానీ, నా దృష్టిలో కానీ, ప్రభుత్వం దృష్టిలో కానీ పరిపాలనా కేంద్రం అని అర్థం. పరిపాలనా కేంద్రానికి ఏం కావాలి? ఒక అసెంబ్లీ, ఒక సచివాలయం, ఒక హైకోర్టు, ఒక ప్రధాన కార్యనిర్వాహక కార్యాలయాలు, ఈ 4 అమరావతిలో ఉన్నాయి. ఉండబట్టే గతంలో చంద్రబాబు నాయుడు గారు 3 ఏళ్ళు పాలించారు, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు పాలించారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 2 ఏళ్ళు పాలిస్తున్నారు. రెండోది
ఈ అమరావతి అభివృద్ధి చెందాలి. అవును. అభివృద్ధి చెందాలంటే ఏం కావాలి? భూమి కావాలి. అమరావతి అభివృద్ధి కోసమే తొలి విడత భూ సమీకరణలో 34,000 ఎకరాలు ఆనాటి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న అంశం. ఆ భూముల్ని తీసుకుంది 34,000 ఎకరాల్లో రాజధాని నిర్మాణాన్ని చేయడానికి కోసం కాదు. 34,000 ఎకరాలు ప్లస్ ప్రభుత్వానికి సంబంధించిన 15,000 ఎకరాలు ఈజ్ ఈక్వల్ టు మొత్తం 50,000 ఎకరాల్లో అసెంబ్లీ కట్టరు, లేదా సచివాలయం కట్టరు, కోర్టు కట్టరు. ఒక అభివృద్ధి నమూనాగా రాబో పరిశ్రమలకి, సంస్థలకి, విద్యా సంస్థలకి, పెట్టుబడి సంస్థలకి, బ్యాంకులకి, వివిధ అవసరాలకి అభివృద్ధి నమూనాలో ఆ భూముల్ని కేటాయించింది ప్రభుత్వం. అసలు దాని సిఆర్డీ యొక్క లేఅవుట్ ప్రణాళిక అది. అంటే రాష్ట్రాన్ని ఒక అక్షయ పాత్రలాగా, ఒక ఆర్థిక నిర్మాణ వ్యవస్థలాగా నిర్మించాలన్నది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. నేను ఒక మాట చెప్తాను సార్ మీ ద్వారా. భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాలకి 28 రాజధానులు ఉన్నాయి. మీరు ఏ రాజధాని అయినా తీసుకోండి, ఎంతో కొంత సంపన్నంగానే ఉంది, బలోపేతంగానే ఉన్నాయి. కానీ నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రంలో, అసలు ఎక్కడ రాజధాని ఉండాలో తెలియని రాష్ట్రంలో, కట్టుబట్టలతో విడిపోయిన రాష్ట్రంలో, ఒంటి మీద బట్టలు లేకుండా నిలబడ్డ రాష్ట్రంలో రాజధాని నిర్మాణం ఆ దశకెళ్ళాలంటే ఏం చెయ్యాలి? ఏ ముఖ్యమంత్రి అయినా ముందు చూపుతో ఆలోచించాలి. మీకు పెద్దలు చెప్తారు, కొంతమంది మోకాల వరకు చూస్తే కొంతమంది ముందు వరకు చూస్తారు అని. అవును. మోకాల వరకు చూసి చూడటం అనేది జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వాళ్ళకి అలవాటు. భవిష్యత్తును చూసి నడక సాగించడం అనేది చంద్రబాబు నాయుడు గారికి అలవాటు. ఇప్పుడు మీరు అన్న 2.0కి జగన్మోహన్ రెడ్డి గారి 2.0కి చాలా తేడా ఉంది. అవును. ఆయన 2.0 రప్ప. చంద్రబాబు నాయుడు గారు 2.0 అంతర్జాతీయ విమానాశ్రయము, అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ, లేదా రైల్వే స్టేషను, లేదంటే క్వాంటమ్ వాలీ, లేదా పిట్స్ పిలాని సంస్థలు, 15 ప్రభుత్వ రంగ బ్యాంకులను ఈరోజు ఆవిష్కృతం అవుతుంది. ఇది ఈ 2.0. ఆ 2.0 ఒక నరకాసుర పరిపాలన. లేదా చెప్పాలంటే 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్లో జరిగింది నపుంసక పరిపాలన. చూపు మేరలో ఎక్కడ గడ్డి మొలవల, పచ్చని గడ్డి. అయితే బాలకోటి గారు ఎక్కడ కూడా దీనికి ఉన్న అర్థం. ఈ కోణంలో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రకటన చేసి రైతులను కూడా సహకరించమని కోరారు. మేము ఇప్పటిదాకా ఉన్నాం కాబట్టి మేము ముఖ్యమంత్రి గారి ప్రకటన అలాగనే ఆలోచిస్తున్నాం. బాలకోటి గారు, ఇది ఇప్పటిదాకా ఏదైతే 34,000 ఎకరాలకు పైగా తీసుకున్నారో దాంట్లో ఇంకా పూర్తి స్థాయి అభివృద్ధి జరగలేదు. మరొకసారి మళ్ళీ అంటే ఇవన్నీ కలిపి ప్రభుత్వానికి భారంగా మారే అవకాశం లేదా అన్నది కూడా ఒక ప్రశ్న వినిపిస్తుంది. అదొక పాయింట్ మీరు చెప్పాలి. రెండోది, ఆయన చెప్పిన ఒక మంచి పాయింట్, ఇప్పుడు హైదరాబాద్లో ఎకరా 130 నుంచి 140 కోట్లు అంటే ఎవరైతే ఇప్పుడు అమ్ముకుంటున్నారో, లేకపోతే ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే వాటిని ఇప్పుడు వేలం వేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి వాటిని ఏదైతే నింపుతున్నారో, అలాంటి ప్రయత్నం కోసము ప్రభుత్వాలు ఎదురు చూడడమే కాకుండా ఆ త్యాగం ఏదైతే రైతులు ఏదైతే ఇప్పటికే స్థలాలు ఇచ్చి రిటర్నబుల్ ఫ్లాట్స్ వచ్చాయో వాటిని అమ్ముకోకుండా ఆపుకుంటే మీకు కూడా అలాంటి ఒక భరోసా కలిగే అవకాశం ఉందని ఒక మాట చెప్పారు. దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. చిన్న మాట ఏంటంటే సార్, మొత్తంగా ప్రజారాజధాని అమరావతిలో ఇచ్చిన భూములు 34,000 ఎకరాలు అయితే రైతుల సంఖ్య 28,000. వాళ్ళ మొత్తంగా రైతులకు రావాల్సిన రిటర్నబుల్ ప్లాట్స్ దాదాపు 64,000 రిటర్నబుల్ ప్లాట్స్. అది నివాసిత, వ్యాపారపరమైనది. వీటిలో దాదాపుగా ప్రభుత్వం మొత్తంగా ఇచ్చిన ప్లాట్లు దాదాపుగా 63,000 పైచిలకు. కేవలం 1,500 2,000 రిటర్నబుల్ ప్లాట్సే కొంత వివాదాస్పదమైన మాట యథార్థం. అవి కూడా ఎందుకు వివాదాస్పదమైనవి అంటే, ఆ రోజున కొంతమంది భూమి ఇవ్వటానికి నిరాకరించి న్యాయస్థానాలని అర్జిస్తే వాటిని భూ సమీకరణ నుంచి తీసుకోకోకుండా, భూసేకరణ నోటీసు కూడా ఇవ్వకుండా ప్రభుత్వం కొంత ఆగింది, రైతులకు నచ్చజెప్పి తీసుకుందామని. కానీ ఈ రిటర్నబుల్ ప్లాట్స్ యాజ్ పర్ సిఆర్డీఏ లేఅవుట్ ప్రకారంగా రైతు భూమి ఇవ్వని ప్రాంతంలో కూడా కొన్ని రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వటం మూలాన వాళ్ళకి తిరిగి కేటాయించాల్సిన అవసరం ఉంది. ఆ లేఅవుట్ ప్రకారంగా ఇచ్చుకుంటేనే ఈ నమూనా ముందుకు పోతుందని సిఆర్డీఏ అధికారులు దాని మీదే కసరత్తు చేస్తున్నారు. మాట్లాడిన ప్రతి రైతు కూడా ఆ నేపథ్యంలోనే మాట్లాడింది తప్ప
అంటే లేదు సార్, అంటే దానికి ఒక సొల్యూషన్ వచ్చేసింది. ఎగ్గొట్టడానికి అయితే మాట్లాడాల. కాగా దాని సొల్యూషన్ వచ్చేసింది. కానీ అంటే చంద్రబాబు నాయుడు నిన్న మాట్లాడిన విషయంలో ఒక కీలకమైన పాయింట్, అమ్ముకోవద్దండి రిటర్నబుల్ ప్లాంట్స్. ఇవాళ ఉన్న చిన్న చిన్న సమస్యల కోసం మీరు వాటిని అమ్ముకోవద్దండి, వాటిని మీరు ఉంచుకోవడం ద్వారా రేపు పొద్దున అభివృద్ధి జరిగిన తర్వాత వాటి రేట్ ఏదైతే ఉందో 10ఇంతలు 20ఇంతలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాటి కోసం మీరు ఆగండి అని చెప్పిన మాట, దాని గురించి నేను చాలా స్పెసిఫిక్గా అడుగుతున్నా. మీ ద్వారానే ఒక మాట మాట్లాడదాం సార్. ఇప్పుడున్న ఈ ఆధునిక సమాజంలో భూమికి చాలా విలువ పెరిగిందండి. అవును. పెట్టుబడి పరిశ్రమ పెట్టాలన్నా, విద్యా సంస్థ పెట్టాలన్నా, పారిశ్రామికవేత్తలు రావాలన్నా, ఏది కావాలన్నా భూమి కావాలి. భూమి లేకపోకుండా చేయగలిగింది ఏమీ లేదు. ప్రభుత్వం దగ్గర భూములు ఉండాలి. ప్రభుత్వం దగ్గర కొండలు ఉంటాయి, గుట్టలు ఉంటాయి, అడవి ప్రాంత భూములు ఉంటాయి తప్ప పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టగలిగే భూములు ఎక్కడ ఉంటాయి? ఉంటే విశాఖపట్నంలో ఉంటాయి, లేదా కృష్ణా గుంటూరు జిల్లాల మధ్యస్థంగా ఉన్న అమరావతిలో ఉంటాయి, లేదా నగరీకరణకి దగ్గరగా ఉన్న ప్రాంతంలో ఉంటాయి. ఆ భూముల్ని పారిశ్రామికవేత్తలకు అంగీకరిస్తారు తప్ప మనం రప్పసోడవరంలో ఏదో పరిశ్రమ పెట్టమంటూనో, లేదంటే మరొక గూగుల్ డేటా సెంటర్ పెట్టమంటే పెడతారండి. పాడేరులోనూ రంపసోడవరంలోనూ పెట్టరు కదా. అంటే ఇప్పటికే రాష్ట్ర అమరావతికి 50,000 ఎకరాల భూనిధి ఉందండి. దేశంలో ఏ రాష్ట్రానికి ఈ భూనిధి లేదు. ఇది అమరావతి బలం. చంద్రబాబు నాయుడు గారు పదే పదే అది సెప్టబుల్ ప్రాజెక్టు, స్వయం ప్రతిపత్తిగతంగా అమరావతి అభివృద్ధి చెందుతుంది, దాని అంతటి కదా అంటే అర్థం ఏంటంటే దాని స్థితి ఆ భూమి దానికి ఉండటమే. అవును. అంటే ఆర్థిక సంపద దానికి ఉంది. ఈ భూమి కోసమే ఎవరన్నా రావాలి. ఎస్. కాబట్టి ఆ నేపథ్యంలో ఉన్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఇంకాస్త కాలం ఆగితే ఈ అభివృద్ధి నమూనా కూడా కార్యసాధనలోకి వస్తే మీ రిటర్నబుల్ ప్లాట్స్కి మరింత ధర వస్తుంది. అమ్ముకోవాలనుకునే వాళ్ళకి. అవును. అక్కడే ఉండాలి, అక్కడ ఏదో వ్యాపారం చేయాలి, నివాసం ఉండాలనుకునే వాళ్ళ గురించి మాట్లాడటల్లా, విక్రయించుకుందాం అనుకునే వాళ్ళకి. ఇప్పుడు విక్రయదారులు ఎంతమంది ఉంటారండి? చాలా తక్కువ మంది ఉంటారు. అవునవును. ఆ విక్రయానికి కూడా ధర వస్తుంది అనే మాట ఆ నేపథ్యంలో మాట్లాడుతున్నాం. నిజానికి ఏంటంటే ఇప్పటికే అమరావతిలో భూముల రేట్లు పెరిగిన మాట మీకు తెలుసు, మాకు తెలుసు. అవును. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో గతంతో పోలిస్తే, గత 10 ఏళ్లతోనో 15 ఏళ్లతో పోలిస్తే ఇలాంటి నాలాంటి వాళ్ళు కూడా భూమి జోలికి పోలేని పరిస్థితి. అవును. కాబట్టి ఆ నేపథ్యంలో ఒక మాట మాత్రం యథార్థం సార్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నేను చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఈ అమరావతిని భావితరాలకి, భవిష్యత్ తరాలకి ఒక నగరంగా తీర్చిదిద్దామని ఒక సత్సంకల్పంతో చేస్తున్న ఒక మహాయజ్ఞం సార్. ఇప్పుడు విశ్వామిత్రుడు గనక రాముడిని లక్ష్మణుని ఎలా అయితే యజ్ఞానికి తీసుకెళ్తుంటే దశరథుడు వగస్తాడు, చిన్న బిడ్డలను ఎలా తీసుకెళ్తావు విశ్వామిత్రానని. ఈ యజ్ఞం జరుగుతున్నప్పుడు కొన్ని సమస్యలు వస్తున్న మాట యథార్థమే. నేను సమస్యలు లేవు అని అన్నాను సార్. సమస్యలు వస్తూ ఉంటాయి. సమస్యలు అనేవి ఇవాళ వస్తాయి, రేపు వస్తాయి, ఎల్లుండి వస్తాయి. అభివృద్ధి చెందిన కొద్దీ ఈ సమస్యలు వస్తాయి, కొత్త కొత్త సమస్యలు వస్తాయి, మరింత కొంగొత్త సమస్యలు వస్తాయి. ఆ సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, మాలాంటి వాళ్ళ మీద ఉంది. మేము రైతులను కూడా అర్థం చేయించాలి, అర్థం చేయించుకుంటూనే అడుగులు వేయాలి. కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే దుర్బుద్ధితో భూములు తీసుకుంటున్నామా, సద్బుద్ధితో భూములు తీసుకుంటున్నామా? భూముల్ని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలాగా దోచుకోవటానికి తీసుకుంటున్నామా? మీరు మద్యం పాలసీ ఉందండి, మద్యం పాలసీ దోపిడీ చేయడానికి తీసుకున్నారా, నిజంగానే మద్య నిషేధాన్ని అమలు చేసుకున్నారా అనే వ్యత్యాసం మనకు అర్థం కాదు. 5 ఏళ్ల పరిపాలనలో అలా మనం పోలిక చేసుకొని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. నేనైతే ముఖ్యమంత్రి గారి ప్రకటననే ఆ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బాలకోటగా నేనైతే అర్థం చేసుకుంటున్నదే. ఒకవేళ ఏదన్నా భవిష్యత్తులో సమస్యలను కూడా వీటన్నిటి కూడా నివృత్తి చేసే విధంగా నాలాంటి వాళ్ళం కూడా చాలా కష్టించి చంద్రబాబు నాయుడు గారి వెంట నడుస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ బాలకోటయ్య గారు. ఓవరాల్గా చూస్తే మాత్రం ఆయన చేసిన ప్రకటన కానివ్వండి, ఆయన మాట్లాడిన విధానం కానివ్వండి, అది ఖచ్చితంగా అక్కడున్న రైతుల్లోనూ ఎన్నో రకాల అనుమానాలు ఉన్న మిగిలిన ప్రజల్లో కూడా ఒక సమాధానాన్ని వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేసినట్టుగానే మనం భావించాల్సిన అవసరం ఉందని అనిపిస్తుంది.